మైనంపల్లి వ్యవహారం అంతా మనం చూస్తూనే ఉన్నాం. మొన్న మైనంపల్లి వ్యవహారం తర్వాత ఒక ఆడియో రిలీజ్ కూడా దాంట్లో రిలీజ్ అయింది. ఆడియోలో ఒక సాయి అనే వ్యక్తి పైన ఎక్కువగా కాన్సంట్రేషన్ ఉంది. తనని సాయి పని చేస్తాను, సాయి పరిస్థితి ఏంటో తెలుసు, సాయిని అంతం చేస్తాను, దాదాపు సాయినే టార్గెట్ చేసుకుంటా ఎక్కువ వరకు ఆ సంభాషణ అనేది నెలకొంది. ఇంతకు ఎవరు ఆ సాయి, ఎక్కడి సాయి, అసలు సాయికి మైనంపల్లికి ఏంటి అసలు సంబంధం? అది దానిపైన మనతో పాటు మన స్టూడియోలో సాయి ప్రసాద్ మనతో పాటు ఉన్నాడు. సాయిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సాయి చెప్పండి, మొత్తంగా మీకు మైనంపల్లికి ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు మిమ్మల్ని ఆయన ఆ రకంగా దూషించాలన్న అవసరం వచ్చిందంటారు? ఇంతకంటే ముందు కూడా నేను మల్టిపుల్ అకేషన్స్లో మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో కూడా కేటగారికలీ చాలా డీటెయిల్గా చెప్పాను. ఫస్ట్ నాకు హనుమంతరావుకి ఎటువంటి అనుబంధం లేదు, ఎటువంటి అటాచ్మెంట్ లేదు. లేకుంటే మేము ఎప్పుడు కలిసి కూడా హార్డ్లీ మొత్తం నా లైఫ్ టైంలో ఒక 3-4 అకేషన్స్లో కలిసినట్టు. అయితే హనుమంతరావుకి నాకు మీరు అంటున్నట్టు విభేదాలు, యుద్ధం ఇవన్నీ ఎందుకంటే హనుమంతరావు చేసే లుచ్చాలికలు, బద్మాష్ లెక్కలు ఏవైతే ఉన్నాయో, లుచ్చాలికలు బద్మాష్ లెక్కలు అంటే ఏంటంటే ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, నిస్సాయులైనటువంటి అమాయకమైన ప్రజలు, వృద్ధులు, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళ జాగలు కబ్జా చేయడమే కాదు, వాటి మీద వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ జాగా మీద వాళ్ళు పోతే వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళను వేధించడం, అంటే వాళ్ళ వయస్సు పెద్ద మనుషులు ఆడోళ్ళని చూడకుండా కూడా వాళ్ళని నానా రకాలుగా హెరాస్ చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, SC/ST అట్రాసిటీ కేసులు పెట్టడం, ఇక మొత్తం కుటుంబ సభ్యులను కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఒకటి. మళ్ళీ వాళ్ళతో నుండే కొంతమంది వాడే ఒక ఆకు రౌడీ అంటే వాని కింద ఉండే కొంతమంది చిల్లర రౌడీలు కలిసి వాళ్ళ మీద దాడులు చేయడం. సర్టిఫికేట్ల వ్యవహారం అంటున్నారు. తను చెప్పినటువంటి పొందుపరిచినటువంటి సర్టిఫికేట్లు మీరు అంటున్నారు. నిజంగా సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లైనా, ఒకవేళ ఆయన ఎందుకు అలా ఒకసారి ఎక్కువ చదివినట్టు ఒకసారి తక్కువ చదివినట్టు తను అట్లా పొందుపరచడం జరిగింది, లేక ఎవరైనా సరే ఆ సర్టిఫికేట్లు తను చదివిన డిగ్రీ కూడా ఇవన్నీ ఫేక్ అని రుజువు చేసే దిశగా ఆలోచన చేసిరా? అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేసిరా మీరు? మళ్ళీ 2017లో ఫేక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే హనుమంతరావు 2008 రామాయణపేట్ బై ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు, 2009 మెదక్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు, మళ్ళీ 2014 మల్కాజ్గిరి లోక్సభ కంటెస్ట్ చేసినప్పుడు హనుమంతరావు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో BBA ఫ్రమ్ అలబామా యూనివర్సిటీలో నుంచి చదివానని హనుమంతరావు తన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. మళ్ళీ అదే మైనంపల్లి హనుమంతరావు 2017 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోటీ చేసినప్పుడు, 2018 మల్కాజ్గిరి అసెంబ్లీ పోటీ చేసినప్పుడు ఇంటర్మీడియట్. ఎక్కడైనా వందన వెరుక్కుంటా పోతుంది, కానీ వీడు ఒక డిఫరెంట్ వింత జీవి, అంటే ఒక ఏలియన్ అనొచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు తిరుపతిలో ఫస్ట్ డే ఇచ్చిన స్టేట్మెంట్ ఏముండే, సెకండ్ డే ఇట్లా కెమెరా వస్తే అట్టి ఇటు జారుకుంటుండు. దట్ ఈస్ నేచర్ ఆఫ్ హనుమంతరావు. మళ్ళా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు అన్నారు, ఆ రోజు ఏమన్నారు, హరీష్ రావు నేను వచ్చినప్పుడు వెల్మా హాస్టల్కి ఒక ట్రంక్ పెట్టే పారాగాన్ రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిన అన్నాడు. నేను యూఎస్కి నుంచి హీరో లెక్క వచ్చిన అన్నాడు. హీరో లెక్క బిల్డప్ ఇచ్చి వచ్చిండు, కానీ ఆయన చెప్పులు అడుకొని వచ్చాడు, క్రెడిట్ కార్డ్ మోసాలు చేసి ఆయన షూస్లో చెప్పులు అడుక్కొని వచ్చి కన్నదాలు ఆయన అడుకొని వచ్చి చేసుకునే లెక్కలే. కానీ అట్లీస్ట్ హరీష్ రావు వాస్తవానికి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిండేమో, కాబట్టి ఆయన రియాలిటీలో ఆయన సొంతం ట్రంక్ పెట్టనో సొంతం రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చి ఆయన అడుకొని వచ్చేదే చేయలేదు. అంటే కేవలం అతని వల్ల మీకు వ్యక్తిగతంగా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం అతను చేస్తున్న చర్యలు, అతను చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్లనే మీకు అతనికి విభేదాలు అంటారు. ఒకటేమో మేము హనుమంతరావు చేసే అట్రాసిటీస్, ఇర్రెగ్యులారిటీస్ని ఎక్స్పోజ్ చేసినందుకు గ్రడ్జ్ పెట్టుకున్నాడు. సెకండ్ థింగ్ ఏంటంటే టీమ్స్ ఇనిషియేటివ్ ద్వారా మేము చాలా ఫిలాంథ్రఫిక్ సర్వీసెస్ చేస్తాం. అంటే ఫిలాంథ్రఫిక్ సర్వీసెస్ ఎట్లాంటివి అంటే ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ మదర్స్కి న్యూట్రిషనల్ కిట్, పోషణ అభియాన్కి సంబంధించిన ఏమేమి ఉండాలి అవి 50-100 కాదు, హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మళ్ళీ టీమ్ సాయి శిక్షా పాత్ర కింద హై స్కూల్ వెళ్ళే అమ్మాయిలకి, విద్యార్థులకు శాంసంగ్ ట్యాబ్లెట్స్ ఇస్తాం, 1-2 కాదు, అవి కూడా హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్లో. మళ్ళీ స్కాలర్షిప్స్, టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం గుడి గోపురం అని ఒక ఇనిషియేటివ్ ఉంది. టీమ్ సాయి భరోసా అని ఎవరెవరు ఇంట్లో అయితే చావు అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇట్లా వీ కీప్ డూయింగ్ నంబర్ ఆఫ్ ఇష్యూస్. చాలా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం, టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవం.
ఇవన్నీ చూడలేక కడుపు మంటతో, అంటే కడుపు మంట అంటే ఒకటి ఏమంటారు 2-3 ఇన్స్టెన్సెస్ చెప్తాను. మేము స్పోర్ట్స్ ఉత్సవ్ చేసే టైంకి నాతో తిరిగే 3 వ్యక్తులు చాలా ఇంపార్టెంట్, ఎవరైతే కోఆర్డినేషన్ టీంలో ఉండేనో, ఒకరోజు రాత్రి 3 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో ఒకటే రోజు రాత్రి అర్ధ గంట, హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్ డిఫరెన్స్కి 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు వచ్చి 3 లిఫ్ట్ చేశారు. 3 మీద SC/ST అట్రాసిటీ కేసెస్. హనుమంతరావు క్లియర్గా. మేము ఆ ఈవెంట్ చేయొద్దు, మా మనుషులను ఆర్గనైజర్స్ని ఎక్కడో దాంట్లో అరెస్ట్ చేస్తే ప్రోగ్రామ్ వదిలేసి మేము దీంట్లో ఇన్వాల్వ్ అవుతాం కదా, అట్లా ఫస్ట్ డే అది చేసిన. అయితే మేము వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చినాం. దాంట్లో ఇంకొక పని హనుమంతరావు ఏం చేసినట్టే, వాడు ఎప్పుడు చేసే లెక్క, దాంట్లో ఒక SC ఉన్నాడు, అతని మీద SC/ST అట్రాసిటీ పెట్టాడు. సెకండ్ డే ఏం చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసి నేను వీళ్ళని తీసుకొని వచ్చినాను. నెక్స్ట్ డే నా మీద ఒక పోలీసు వంతో ఎవడైతే వీళ్ళని చెంచాను, మిగతా పోలీస్ వాళ్ళు చాలామంది జెన్యున్గా ఉంటారు, కానీ కొంతమంది హనుమంతరావు వేయించుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు బూట్ లీకింగ్ చేస్తారు కదా, వాళ్ళతో ఏం చేసి నా మీద ఒక అట్రాసిటీ కేసు పెట్టించి పెట్టించింది. నా మీద నడుస్తుంది డెఫినెట్లీ. హార్డ్లీ 2 months, జూన్లో అయినాయి. సో మీ మీద హనుమంతరావు అట్రాసిటీ కేసులు పెట్టించిండా? మొత్తానికి ఎన్ని కేసులు ఇప్పటి వరకు ఆయన మీద పెట్టించారు? అట్రాసిటీ కేసులు పెట్టిన వారు మిమ్మల్ని ఎక్కడైనా కలిసినప్పుడు ఏదైనా ఫేక్ అట్రాసిటీ కేసు అంటున్నారు, మీ మీద కేసులు పెట్టిన వారు మీకు ఏదైనా ఎదురైనప్పుడు వారు మీతో ముచ్చటించేటప్పుడు నిజంగా ఎప్పుడైనా వాళ్ళు ఒక అంతర్మదనం గురి అయ్యారా? ఫేక్ కేసులు పెట్టాము సాయి మీ పీదన అని ఏదైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? 9 కేసులు పెట్టి, అన్ని కౌంటర్ కేసులు లేకుంటే ఫేక్ SC/ST అట్రాసిటీ కేసెస్. హనుమంతరావు ఏం చెప్తే అలా చెంచాలు అవే చేయాలి కాబట్టి వాళ్ళు కూడా నిస్సాలు పాపం చాలాసార్లు కలిసి బయట లేకుండా నాకు సంబంధించిన వాళ్ళకి కలిసి కూడా చెప్తారు, అన్న మా సైడ్ నుంచి తప్పు అవుతుంది కానీ ఏం చేయలేము, మేము అక్కడ ఇరికిపోయి ఉన్నాం, మా బతుకులు బానిస బతుకుల కన్నా హీనంగా ఉన్నాయి, చెప్పండి సాయనకు మా సైడ్ నుంచి అపాలజీస్ చెప్పండి, మా వల్ల ఇబ్బంది కలిగినది అట్లా అపాలజీ నాకు సంబంధించిన దగ్గరలోకి చెప్పేసి పాపం డైరెక్ట్గా ఫోన్ చేస్తే కూడా భయపడతారు, ఎందుకంటే వాళ్ళ కాల్ లాగ్స్ తీపిస్తాడు హనుమంతరావు, ఇంకేమో తీపిస్తాడని భయపడి. ఇవి అధికారులు వాళ్ళతో తిరిగే మనుషులు చుట్టుముట్టారు, ఇప్పుడు చూస్తే పక్కకి ఉంటారు వాళ్ళంతా. హనుమంతరావుతో మీరు ఫైట్ అంటున్నారు, నిజంగా హనుమంతరావును తట్టుకోగలరా మీరు? ఎందుకంటే అతనికి ఉన్న అంగబలం కావచ్చు, అర్ధబలం కావచ్చు, చాలా పేరు మోసినటువంటి వ్యక్తి కదా, మీరు తట్టుకోగలరంటారా ఆయనతో ఫైట్? 2016 నుంచి ఇది 2023, 7 years దాటిపోయింది, 7.5 years. ఈ రోజు వరకు తట్టుకుంటూ వచ్చినాం. ఎక్కడ కూడా వాడు ఒకటి చేస్తే మేము ప్రతి ఒక్కటి తిప్పి కొట్టినాం, లీగల్లీ లెజిటిమేట్లీ. ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లైన్ దాటకుండా ఫైట్ చేసుకుంటూ వచ్చాం. వాడన్నా పోలీస్ ఫోర్స్ వాళ్ళని వీళ్ళని అన్ని వాడుకొని అన్ని వాడుకున్నా ఒకటి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది. ఓకేనా, మాతో నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ అదే కాకుండా అరే కాన్స్టిట్యుయెన్సీలో కూడా మల్కాజ్గిరి అసెంబ్లీలో కానివ్వండి వీని బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అరే సాయి ఒక హోప్. సో వాళ్ళ కోసం ప్రతిరోజు నాకు ఎప్పుడు ఇబ్బందులు కలిగినా, కొన్ని సిచ్యువేషన్స్ చాలా ప్రెషర్ పడ్డా, ఎట్లుంటుందంటే టూ మచ్ ప్రెషర్, కేసెస్, హరాస్మెంట్, మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళని చెప్పించి బెదిరియడం అవన్నీ వచ్చినా కూడా కొన్ని పాయింట్స్లో ఎక్కడైతే మనస్థైర్యం కొంచెం తగ్గుతుందనే టైంకి అరే వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకోరు, ఆ నమ్మకంని ఏ రోజు కూడా తగ్గించొద్దు అనే విధంగా పోరాటం చేసుకుంటూ వచ్చాము. హనుమంతరావు ఇప్పటి వరకు 42 జాగాలు కబ్జా చేసిండు. 42 అంటే చిన్న చిన్నవి కాదు, కొన్ని 15 ఎకరాలు, కొన్ని 25 ఎకరాలు, కొన్ని 1000 square yards. దీంట్లో ఈ 42 జాగాల్లో 17 ప్రభుత్వ భూములు. 17 ప్రభుత్వ భూములు అంటే పార్కులు, చెరువులు, SC అసైన్ ల్యాండ్స్. మళ్ళీ ఇంకా 25 మల్టిపుల్ ఇండివిజువల్ వ్యక్తులే, అంటే ఎవరెవరైతే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అని చేసుకొని ముసలోళ్ళు, గరీబోళ్ళు, నిస్సాయిలు వాళ్ళందరివి పెద్ద పెద్ద ల్యాండ్ల నుంచి చిన్న చిన్న ల్యాండ్స్, కొన్ని ల్యాండ్స్లో 100 మంది ఉన్నారు. ఇది మళ్ళీ మేము ఎక్కడ న్యాయం చేసినాం చెప్తాం. హనుమంతరావు ఒక ముఖ్య అనుచరుడు ఉండే, అనుచరుని కొడుకు అమ్మాయిలను ఫోటోలు మార్పు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని సెక్షువల్ ఫేవర్స్ తీసుకుంటే ఒక అమ్మాయి ఒక CCSలో కంప్లైంట్ చేస్తే న్యూస్లో వచ్చింది. ఆ ఒక్క అమ్మాయిని చూసి 12 మంది వేరే అమ్మాయిలు వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తే మేము చాలా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆ నిస్సాయిలు అన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే చెప్తున్న బాధేస్తుంది వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ కోసం చేస్తే వాళ్ళ మీద నిర్భయ కేసు, కొంతమంది మైనర్స్ ఉండే పాక్సో కేసు, ఇంకా వేరే సెక్షన్స్ పెట్టి వాళ్ళని జైలు పంపించాం. సో ఆ విధంగా వాళ్ళకి ధైర్యం ఉంది. అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటి, హనుమంతరావు ఒక పార్క్ కబ్జా చేసి G+4 బిల్డింగ్ కట్టింది.
దాన్ని కూడా అప్పుడు నేనేం చేసిన, మున్సిపల్ అథారిటీస్కి కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు విన్నారు, కానీ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఏం చేసినా మా కాలనీ లేఅవుట్ తీసుకున్నాం. ఆ కాలనీ లేఅవుట్లో పార్క్ ల్యాండ్, అరే ఈ కాలనీలో ఉన్న పార్క్ మిస్సింగ్గా ఎవరైనా దొంగతనం చేసిరని కంప్లైంట్ ఇచ్చిన పోలీస్కి. దట్ వాజ్ అ వెరీ బిగ్ సెన్సేషన్. అప్పుడే వాడు ఎమ్మెల్సీ నామినేషన్ ఇచ్చే టైం ఇది. ఆ భయం వాడేం చేసి ఒక లెటర్ ఇచ్చింది, నాకు ఈ ల్యాండ్ ఆ బిల్డింగ్కి ఏం సంబంధం లేదు, ఆ బిల్డింగ్ లాస్ట్ 10 years నుంచి ఎవడో నా పేరు మీద ట్యాక్స్ కడుతుండు, ఇవాళ రేపు ఓవర్ పేరు మీద ట్యాక్స్ వాళ్ళు కట్టారు, ఓనో పేరు మీద ఉన్న ట్యాక్స్ ఓడో కట్టాడు, ఇది జిహెచ్ఎంసీ మిస్టేక్ వల్ల నా పేరు రిఫ్లెక్ట్ అవుతుందని అన్నాడు. కూల కొట్టలే, అది పబ్లిక్ యూటిలిటీ కోసం వాడేటట్టు రిక్వెస్ట్ ఉంది, కానీ ఇంకా స్టిల్ మున్సిపల్ అథారిటీస్కి ధైర్యం లేదు వెళ్ళి తీసుకున్నారు. మరి తను నిన్ను చంపుతానడం ఏంటి, మీపై దాడులు చేయించడం ఏంటి, ఇవన్నీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడాలు ఇవన్నీ చేయలేరా? ఎందుకు అంతగా మీ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుండ ఆయన? మరి హనుమంతరావు నేచర్ ఏంది? హనుమంతరావు ఒకప్పుడు ఒక బీజేపీ యువమోర్చా నాయకుడిని చంపిన కేసులో జైలు పోయేసి వచ్చింది. రవి గౌడ్ చనిపోయినటువంటి వ్యక్తి పేరు, చాలా మంచి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ. ఆయన చనిపోయినప్పుడు ఆయన బాబు హార్డ్లీ 8-9 months కూడా ఉండే, అంత చిన్న బాబు. అట్లాంటి అతని భార్య చిన్న ఏజ్లో హస్బెండ్ లేకుండా చేసిండు, అంత చిన్న ఇన్ఫెంట్కి తండ్రి లేకుండా చేసిండు. అప్పటి నుంచి హనుమంతరావు భయంతో నడిపించుకుంటూ వచ్చిండు. ఎవరు కూడా ఏ రోజు కూడా హనుమంతరావు నిద్రియలేదు. పోలీస్ని పెట్టుకొని ఇప్పుడు ఏం చేసేస్తాడంటే, మీరు ఫైట్ చేయగానే ఇమీడియట్గా మీ మీద తప్పుడు కేసులు పెట్టేసి మీ ఇంట్లో మీద పెట్టి మిమ్మల్ని కోర్టులో చుట్టూ పోలీసు, దాంట్లో మీకు ఒక వారం 15 రోజులు వెళ్ళిపోతాయి. మళ్ళీ బయటికి రాగానే అదే పోలీసు వాళ్ళు పిలిచి అదే కరెక్ట్ ఉండదు అని బెదిరిస్తుంటారు. సో ఇండివిజువల్గా ఫైట్ చేసే దమ్ము లేదు. మీరు ఇన్ని అక్రమాలు చేసిరు అంటున్నారు, తను ఇన్ని అక్రమాలు చేశాడు, ఇన్ని కబ్జాలు గురి చేశాడు, ఇంతమంది బాధితులు ఉన్నారని మీరు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే సీట్లలో, సిట్టింగ్ స్థానాల్లో తన పేరు కూడా ఉంది. మరి ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తికి, ఇన్ని అఘాయిత్యాలు చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారంటున్నావు బీఆర్ఎస్ పార్టీ? టికెట్ అయితే ఇచ్చే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ డే స్టేట్మెంట్ ఇచ్చినాక నెక్స్ట్ డే నుంచి తిరుపతి నుంచి హనుమంతరావు వాళ్ళన్న అందరూ టీఆర్ఎస్లో పెద్ద పెద్ద లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ కాళ్ళు మొక్కే బేరం పెట్టుకున్నారు. వాళ్ళ కాళ్ళు మొక్కని కూడా ఛాన్స్ ఇస్తలేదు ఇప్పుడు. అట్ ద సేమ్ టైం ప్యారలీ కాంగ్రెస్ వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ స్టార్ట్ చేసారు. ఆడ 2 టికెట్ల కోసం డీల్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ప్యారలీ. ఒకవేళ హనుమంతరావుకి టీఆర్ఎస్లోనే కన్ఫర్మ్డ్ ఉంది, కంటెస్ట్ చేద్దాం అనుకుంటే వారం రోజులు మౌనవ్రతం అనౌన్స్ చేయడు కదా. ఆడోళ్ళు వరలక్ష్మి వ్రతం ఎట్లయితే చేస్తున్నా హనుమంతరావు మౌనవ్రతం అని మొన్న అనౌన్స్ చేసిండు. నేను వారం రోజుల వరకు మీడియా ముంగట మాట్లాడా అన్నప్పుడు ఒకళ్ళు టీఆర్ఎస్లోనే కన్ఫర్మ్డ్ అయితే ఎందుకు వారం రోజులు ఎందుకు ఆగాలి? సరే వాళ్ళ కొడుకు కోసం అంటే మెదక్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది కదా. హనుమంతరావు ఉండేది దుల్లపల్లి, తన పక్క కొంపల్లి, ఆ చౌరసాలి సరే పక్క పల్లీలు అమ్ముకుని ఉంటాడు. మళ్ళా ఎలక్షన్స్ తర్వాత హనుమంతరావుని చెర్లపల్లి కూడా పంపిస్తాం. హనుమంతరావు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్ హనుమంతరావు అయితే 100% ఓడిపోతుండు. రాజకీయ భవిష్యత్తు ఉంది. మైనంపల్లి అడ్రస్ చెర్లపల్లి అవుతుంది. తను బండి సంజయ్ని ఇంతలా దూషించాడు, ఇంతలా తను చాలా వల్గర్గా తిట్టాడు కదా. ఎట్టి గత్యంతరాల పరిస్థితుల్లో తను ఒకవేళ బీజేపీలో చేర్చుకోవాల్సి వస్తే మీరేం చేస్తారు? మీ టీం అంతా కూడా తనకు మద్దతు ఇచ్చి మరోసారి తనని గెలిపించేలాగే ప్రచారం చేస్తారా? ఇండియన్ క్రికెట్ టీంలో పాకిస్తాన్ ప్లేయర్ని జాయిన్ చేసుకుంటారా? చెప్పండి. అంతే, యాజ్ క్లియర్ యాజ్ దాట్. అంతే. చిల్లర లెక్కలలో పెద్దోడు, చిల్లర లెక్కలలో హనుమంతరావు పెద్దోడు. దాంట్లో హనుమంతరావుని బీట్ చేసేటోడు లేడు. అదే చిల్లర ఎన్కర్ చేసుకుంటూ దాంట్లో కూడా గట్టిగానే చేసుకున్నాడు. అయితే హనుమంతరావు ఇప్పటికి నేను క్లియర్గా చెప్పినట్టు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 42 జాగాల మీద, 42లో 17 ప్రభుత్వ జాగాలు, 25 ప్రైవేట్ వ్యక్తుల జాగాలు. మొన్న 2018 ఎలక్షన్స్లో మొన్న హనుమంతరావు ప్లేస్లో మల్కాజ్గిరిలో ఒక స్ట్రీట్ డాగ్ని నిలబెట్టిన టీఆర్ఎస్ వేవ్తోని గెలిచింది. సో హనుమంతరావు గెలిచింది హనుమంతరావు సొంతం వ్యక్తిత్వం మీద కాదు, అది టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ చేసిన వాట్ ఎవర్ దే వుడ్ హ్యావ్ డన్. ఆ టైంలో వాళ్ళ వేవ్ నడిచింది కాబట్టి, 2018లో వాళ్ళ నడిచింది కాబట్టి ఆ వేవ్లో గెలిచిండు హనుమంతరావు. హనుమంతరావు ప్లేస్లో ఒక స్ట్రీట్ డాగ్ని పెట్టినా గెలుస్తుండే. సో మైనంపల్లి ఇండిపెండెంట్గా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ ఎవరు తీసుకోలేని పక్షాన బీఆర్ఎస్ కూడా తనను బహిష్కరిస్తే ఇండిపెండెంట్గా తను పోటీ చేస్తే మళ్ళీ మల్కాజ్గిరిలో తను గెలిచే అవకాశం ఉందంటారా? ఇండిపెండెంట్ చేసే ధైర్యం హనుమంతరావుకి లేదు. చేయడన్నా హనుమంతరావు నోడగొడతాం. సో ఎప్పుడు లేనిది మల్కాజ్గిరి పైన, మల్కాజ్గిరిలో టీమ్ సాయి ఇప్పుడే తెర మీదకి వచ్చాడు. ఎలక్షన్ టైం కాబట్టి ఒక ఎమ్మెల్యేను దూషిస్తే తను హైలైట్ అవుతాడని,
ఇప్పుడు తనకు తాను టికెట్ మీరు కూడా ఎమ్మెల్యే కావాలని ఉద్దేశంతోనే ఈ సమయంలో తెర మీదకి వచ్చారని అందరూ అంటున్నారు. నిజమేనా? ఇప్పుడేనా? ఎప్పటి నుంచి సాగుతుంది మీ యొక్క ఫైట్ ఆయనతో? ఎలక్షన్ టైం కాదని అదే చెప్తున్నా కదా. దానికన్నా ముందటి నుంచే మేము బయటికి వస్తున్నాం. మీరు గూగుల్ చేస్తే 2016లో ఉంటాయి, 2017లో ఉంటాయి, 2018 ఎండింగ్లో ఉంటాయి, 2019లో ఉంటాయి, 2021లో ఉంటాయి, 2022లో ఉంటాయి, 2023లో ప్రతి ఇయర్ చాలా పెద్ద న్యూస్ ఛానల్స్లో మేము ఫైల్ చేసిన కేసెస్ ఇయర్ వైజ్ ఉన్నాయి. న్యూస్లో చాలా కవరేజెస్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళని తిట్టింది అప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు బండి సంజయ్ గారిని తిట్టారన్నారు కదా, అప్పుడు కూడా వాన్ లాంగ్వేజ్లో వాన్ స్టైల్లోనే తిప్పికొట్టినాం. ఆ రోజే వానికి బేబీ కటింగ్ అనే ఒక నామకరణం కూడా చేసినాం. అవును, అందుకని స్టేట్ వైడ్ హనుమంతరావుని బేబీ కటింగ్ అని కూడా చాలా ఫేమస్ అయ్యిండు. పార్టీ లీడర్షిప్ అవకాశం ఇస్తే ఓకేనా, బీజేపీ ఒక స్టాండర్డ్ పారామీటర్స్, ఒక ప్రోటోకాల్స్తో డెఫినెట్లీ పార్టీ లీడర్షిప్ డిసైడ్ చేసిందంటే పార్టీ ఆదేశాలను అనుసరిస్తాం, వాళ్ళ ఆజ్ఞను పాలిస్తాం, అండ్ డెఫినెట్లీ విల్ గో విత్ దట్. మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు డెఫినెట్లీ హనుమంతరావు బాధితులు చాలామంది డైలీ ఎక్కడనొక్కడ ఒకరు వెళ్తూనే ఉంటారు. ఆ మష్రూమ్స్ ఎట్లయితే బడ్ అవుతుంటాయో అట్లా హనుమంతరావు బాధితులు వస్తూనే ఉంటారు. మళ్ళీ హనుమంతరావు బాధితులే కాదు, హనుమంతరావు నోరు తెరిస్తే అబద్ధాలు, ప్రామిసెస్ ఎట్లా ఇస్తాడంటే ఐ స్వేర్ ఆన్ గాడ్ అనేది అంటాడు. చేసే లుచ్చా లెక్కలు మళ్ళీ దాని మీద ఐ స్వేర్ ఆన్ గాడ్ అంటాడు. హనుమంతరావు మల్కాజ్గిరికి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చేసిన డెవలప్మెంట్ జీరో ఇన్ ద సెన్స్ ఒక ఆర్యూబీ నేను చేసిన అంటాడు. ఆర్యూబీ ఆకుల్ రాజేందర్ గారు 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి ఫండ్స్ తీసుకొని వస్తే కనకారెడ్డి గారు తర్వాత 14లో ఎమ్మెల్యే అయ్యాక దాన్ని ఫాలోఅప్ చేసి ఫండ్స్ తెచ్చి పని మొత్తం అయిపోతే హనుమంతరావు ఫైనల్గా దాన్ని ఇనాగరేట్ చేసిన అంతే. దాని తప్ప మల్కాజ్గిరికి హనుమంతరావు తెచ్చిన స్పెషల్ ఫండ్స్ లేవు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానివ్వండి, వాటర్ కోసం కానివ్వండి. మల్కాజ్గిరిలో వర్షాలు పడితే ఫ్లడ్స్ లాస్ట్ ఒక 2 years ముందు ఏమన్నాడు, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కన్నా ముందు ఒక దగ్గర నాలలో ఒక అమ్మాయి చనిపోతే, సుమేధ అనే చిన్న అమ్మాయి చనిపోతే, మళ్ళీ ఇక్కడ నిండితే ఈ నాలలో నేను దుంకి చచ్చిపోతాను. అట్లా నిండింది, హనుమంతరావు దుంకింది లేదు, చచ్చింది లేదు, అందరినీ చంపుక తింటుండు. సార్ ఇప్పుడు ఇన్ని మీరు చెప్పారు కదా, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గురించి మీరు ఇంతగా వివరించారు కదా, ఫైనల్గా మల్కాజ్గిరి ప్రజలకు మీరేం చెప్తారు? మల్కాజ్గిరి ప్రజలకు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, మన ఇంట్లో మన ఆడోళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే మీ జాగాలు ఈరోజు పార్కులు కబ్జా చేసిండు, 25 భూములు కబ్జా చేసిండు, 100 మందివి. ఆ 100,000 కాకుండా రేపు మీ జాగాలు మీ ఇల్లులు మీ దగ్గర ఉండాలంటే, మీ ఇంట్లో మీ ఆడోళ్ళు సురక్షితంగా ఉండాలంటే మీ చిన్నపిల్లల మీద చెడు ప్రభావం పడదు. ఎందుకంటే హనుమంతరావు నోరు తెరిస్తే ఆ గలీజ్ మాటలు ఎట్లా మాట్లాడుతాం, చిన్నపిల్లల మీద చాలా చెడు ప్రభావం పోతుంది. మనం బయట మనం గర్వంగా మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవాలంటే, ఎందుకంటే హనుమంతరావు లాంటి మనకు ఎమ్మెల్యే ఉంటే మనం ఏడ కూడా చెప్పుకోలేం మల్కాజ్గిరి మన ఎమ్మెల్యే అట్లాంటి వాడు. సో ఇవన్నిటిని మనం బీట్ చేయాలంటే ఈసారి హనుమంతరావుకి రాజకీయ సమాధి కట్టాలి. అదైతే ఖాయం. ఈ ఎలక్షన్స్లో హనుమంతరావుని డిపాజిట్లు లేకుండా ఓడగొడతాం. అది కాకుండా హనుమంతరావుని మైనంపల్లిని చెర్లపల్లి పంపిస్తాను కదా పక్క. అది హనుమంతరావు చేసిన ప్రతి ఒక్క అరాచకాన్ని ఎక్స్పోజ్ చేసి లీగల్గా జైలు పంపిస్తాం. అదే కాకుండా హనుమంతరావు అండదండలు నేను ఎవరెవరైతే రెచ్చిపోయి విచ్చలవేడిగా ప్రజల మీద అమాయకులను దోచుక తింటుర్రో, తప్పుడు కేసులు పెడుతుర్రో, మళ్ళీ ఏ అధికారులు అయితే కొమ్ము కాస్తుర్రో అందరి పని పడతాం. అందరికీ మైనంపల్లికి ఏదైతే చెర్లపల్లిలో స్పెషల్ క్యాబిన్ ఇస్తారో బ్యారక్, ఆ బ్యారక్ పక్కకు మీకు కూడా ఇంకొక బ్యారక్లు రిజర్వ్ చేసి పెడతాం పక్క. ఇది మొత్తంగా టీమ్ సాయి ఏదైతే మల్కాజ్గిరి సాయి అని చెప్పుకున్నటువంటి టీమ్ సాయి ప్రసాద్ చెప్పినటువంటి విషయాలు. సో తాను ఆరోపించింది ఏది కూడా ఏదో నామమాత్రంగానో లేదా ఇక్కడ కూడా నిరాధారంగా లేదు, పూర్తిగా ఆధారాలతో సహా తాను ప్రకటించాను. సో నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావుకు త్వరలో నోటీసులు కూడా వస్తాయి. ఆ రకంగా మేము పెట్టినటువంటి పూర్తిగా ఆధారాలు సేకరించి అయితే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్టుకు కూడా పూర్తిగా సమర్పించిన నేపథ్యం కనిపించింది. సో మొత్తానికి మేము గెలుస్తాం, మైనంపల్లి ప్రజలకు హనుమంతరావును పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేగా అతన్ని దూరం చేస్తాం, అలాగే మా ప్రయత్నాలు ఉంటాయని చెప్తున్నాడు. ఇప్పటివరకైతే దాదాపు 40 నుంచి 50 మంది బాధితులకు తాము అండగా నిలిచాం అని సాయి ప్రసాద్ చెప్పినట్టు తీరు. చూడాలి మల్కాజ్గిరి రాజకీయాలు మరి ఎటువైపు మరుగుతాయి. దాదాపు ఇప్పటికే మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యాడు, ఏ పార్టీలో ఇంకా చేరలేదు. ఓవైపు టీమ్ సాయి లాంటి వారంతా కూడా ఆరోపణలు ఏదైతే
పూర్తిగా ఆధారాలు సేకరించిన ఆరోపణలతో ముందుకు వస్తున్న నేపథ్యం. ఇది ఓవరాల్గా టీం సాయికి మైనంపల్లి హనుమంతరావుకున్న విభేదాలు. దాదాపు అందరూ కూడా అనుకున్నారు వీళ్ళకి ఎక్కడో ఆస్తు తగాదాలు ఇంకేమో అనుకున్నారు, కానీ దాదాపు పూర్తిగా ఇతను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడమే టీం సాయి పని అన్నట్టుగా చెప్తున్నట్టు తీరు.